ఫ్రెండ్స్, కెనరా బ్యాంక్లో బెంగళూరు కేంద్రంగా పనిచేసే కెనరా బ్యాంక్లో హ్యూమన్ రిసోర్స్ విభాగంలో దేశవ్యాప్తంగా 3,000 ఖాళీలు ఉన్నాయి. ఇవి అప్రెంటిస్షిప్ కమ్ రెగ్యులర్ జాబ్స్ కేటగిరీలో చేయబడుతుంది. అప్రెంటిస్షిప్ 1 ఇయర్ ఉంటుంది. ఈ కాలంలో 15,000 జీతం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి 9,600 బ్రాంచ్లో ఎక్కడైనా ఇవ్వాలి అనుకుంటే మీకు సంబంధించి ఏదైతే లాంగ్వేజ్ ఏరియా ఉంటుందో ఆ లాంగ్వేజ్ ఏరియాలో మనకైతే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 120 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 200 ఉన్నాయి. ఇక్కడ తెలుగు, హిందీ, ఉర్దూ లేదా ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకి ఎక్కడైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. మొత్తం మీద ఇక్కడ మనకు ఇవ్వబడినటువంటి కేటగిరీల వారీగా మరియు రాష్ట్రాల వారీగా ఇచ్చిన వాటిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ రిజర్వ్డ్ చూసినట్టయితే ఎస్సీలకు 479, ఓబీసీలకి ఇక్కడ ఎస్సీలతో పాటు ఎస్టీలకి వచ్చేసి 184, ఓబీసీలకి 740, తర్వాత ఈడబ్ల్యూఎస్లకు 297, అన్రిజర్వ్డ్ 1302. ఇక వికలాంగులు వాళ్ళకు సంబంధించి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 1 ఇయర్ పీరియడ్ ఉంటుంది. ఈ 1 ఇయర్ పీరియడ్కి సంబంధించి ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళకు రెగ్యులర్ జాబ్లోకి అవకాశం ఉంటుంది. కెనరా బ్యాంక్ డాట్లోకి వెళ్ళేసి మనం చేయొచ్చు. 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. సెప్టెంబర్ 1 వరకు ఈ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్, నేపాల్ సిటిజన్స్, భూటాన్ సిటిజన్స్తో పాటు టిబెటియన్స్ కూడా దీనికి ఎలిజిబుల్. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు సెప్టెంబర్ 1కి ఈ ఏజ్ కౌంట్ చేస్తారు. 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అదే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, తర్వాత డిసబిలిటీ అండ్ మిగతా ఫిజికల్ ఛాలెంజ్ కూడా 10 ఇయర్స్, తర్వాత వార్ విడోస్ వీళ్ళందరికీ కూడా ఏజ్ ఆఫ్ లిమిట్ 35 ఇయర్స్ ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్కి అండ్ జనరల్ వాళ్ళకి 35 అండ్ ఓబీసీలకి 38 అండ్ ఎస్సీ ఎస్టీకి 40 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రిజన్స్ ఆఫ్ ఎఫెక్టెడ్ బై ది 1984 వాళ్ళకి 5 సంవత్సరాల ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ ఉంటుందండి, తప్పకుండా ఇవ్వాలి. టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ చేసినాక ఇస్తారు. ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్ కూడా దీనికి ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ సైన్ అప్ దాంట్లో మనం చూసుకోవచ్చు. దీంతోపాటు మనము ఏ ఏరియాలో ఉంటామో ఆ ఏరియాకు సంబంధించి వీళ్ళకు అన్ని డీటెయిల్స్ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి కానీ హెల్త్కి సంబంధించి కానీ 147 సెంటీమీటర్స్ ఉండాలి, 4 ఫీట్ అంటే 10 ఇంచెస్. ఇది వాళ్ళ కేటగిరీ. ఇక మిగతా ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని పక్కకు పెట్టేస్తే మనం మిగతా వాటిని చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఏమి ఉండాలో అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము ఎక్కడైతే ఇది 1 ఇయర్ ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు 15,000 ఇస్తారు. ఈ 15,000 అనేటువంటిది 10 ఇయర్స్కి ఇస్తారు. వర్క్ అవర్స్ అనేటువంటి జనరల్ వర్క్ అవర్స్ ఉంటుంది, ఓవర్ టైం అనేది ఉండదు. లీవ్స్ 12 ఉంటాయి, మంత్లీ వన్స్. జనరల్ హాలిడేస్ ఉంటాయి. కండిషన్ ఆఫ్ ద డిసిప్లినరీ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. ట్రీట్మెంట్ ఆఫ్ ద అప్రెంటిస్షిప్ కాంటాక్ట్, ఇది కాంటాక్ట్ పద్ధతిలోనే నిర్వహించబడుతుంది కనుక చాలా జాగ్రత్తగా మీరు చేసుకున్నట్టయితే తర్వాత మీరు రెగ్యులరైజ్కి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మీకు ఉండేటువంటి అది 10+2 తర్వాత కంపల్సరీ చేసి ఉండాలి, అదే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటు వెరిఫికేషన్కి ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, లోకల్ లాంగ్వేజ్ ఇవన్నిటిని కూడా వాళ్ళు అప్రెంటిస్షిప్ చూస్తారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ ఛాలెంజ్డ్ వాళ్ళకు ఫీజు చెల్లించాల్సి వస్తుందో అదర్స్ అయితే 500 పే చేయాలండి. 21వ తేదీ సెప్టెంబర్ 21 నుంచి వెళ్ళి అక్టోబర్ 4 వరకు ది canarabank.com వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇక ఫోటో స్కాన్ చేయాలి, లేటెస్ట్ సిగ్నేచర్, తర్వాత మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏవైతే బాండ్స్ ఇవ్వాలో వాటి ఆధారంగా మీకు టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ప్రకారం మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ అండి. ఈ డీటెయిల్స్ ఆధారంగా మీకు అవకాశం ఉంటే మీరు చేయాలి, బ్యాంకులో జాబ్ చేయాలి, బ్యాంకులో అప్రెంటిస్షిప్ చేసి జాబ్ను పొందాలనుకున్న వాళ్ళు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. వీటి ఆధారంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిత్రులారా, మన ఊళ్ళోనే జాబ్ రావాలంటే ఈ బ్యాంకుల ద్వారానైతే మన తెలంగాణ ఏరియాలో చేయొచ్చు. లేదా మీకు ఇష్టం ఉంటే వేరే రాష్ట్రాలకు కూడా మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండి హిందీ ఫ్లూయెన్సీ ఉంటే ఆ లోకల్ లాంగ్వేజ్ని అనుసరించి మిమ్మల్ని వేరే రాష్ట్రాలకు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అందుకని తప్పకుండా మీరు అవకాశం ఉంటే మీరు దీన్ని ఉపయోగించుకోండి. మీరు ఏమేమి పెట్టాలి, ఏమేమి కావాలి అనే దాన్ని అనుసరించి ఇవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. వీటి ఆధారంగా మీరు చూసుకుని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్ వీటి ఆధారంగా కూడా చూసుకోవచ్చు. వీటిని కూడా మీరు చూసుకొని వీటి ఆధారంగా మీరు మీ సెలక్షన్స్
అందుకని ప్రతి ఒక్కరూ కూడా మన జాబ్లను సెలెక్ట్ చేసుకోవడానికి కావాల్సినది. ఇదిగో చూడండి, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ తర్వాత ఆంధ్రప్రదేశ్ వస్తుంది. దీనికి 200 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే రాష్ట్రాల వారీగా ఉన్నాయి. మళ్ళీ మనం తెలంగాణకు వస్తే ఇది 33 పేజీలో ఉన్నట్టుంది. ఈ 33 పేజీలో చూసినట్టయితే ఇక్కడ ఉండేటువంటి ఇవన్నీ కూడా మనము తెలంగాణలో 120 పోస్టులు ఉన్నాయి. ఈ తెలంగాణలో ఉన్న పోస్టులను కూడా మీరు వెరిఫై చేసి చూసుకోవచ్చు. తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్నో మీకు ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, ఇలా యాదాద్రి, భువనగిరి వరకు మీకు ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ చూసుకొని మీరు తప్పకుండా October 4th లోపు రిజిస్ట్రేషన్ చేసుకొని జాబ్ పొందడానికి ప్రయత్నం చేస్తారని ఆలోచిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. బ్యాంకులో ఉద్యోగాలు చేయాలి. మరో మంచి ఉద్యోగంతో మీ ముందుకు